నారాయణులు భక్తి భక్తి నారాయణులు సంకీర్తనలు నారాయణులు తండ్రి బ్రహ్మదేవ భూలోకమునందున ఒక బ్రహ్మమామనేంద్ర వారు ఘోరమైన యజ్ఞ తపస్సులు పెట్టారు తండ్రి. ఆ యజ్ఞములు ఏమిటో ఆ తపస్సులు ఏమిటో ఆపే ప్రయత్నం ఉందా తండ్రి. పెట్టేవాడు అవును ఉన్నాడయ్యా అతని దగ్గరికి వెళ్తే ఏదో ఉపాధి చెప్తాను ఆయన. అలాగే తండ్రి వెళ్ళి వచ్చేదను. కైలాసపురమా శ్రీశైలము సింహద్వారమా కైలాసము కాపురమా శ్రీశైలము సింహద్వారమా తండ్రి శంకర భూలోకమునందున ఒక భగమామనేంద్ర వారు శారదా ఒడ్డున ఘోరమైన యజ్ఞ తపస్సులు పట్టారు తండ్రి. ఆ యజ్ఞ తపస్సులు ఆపే ప్రయత్నం ఉందా తండ్రి. వైకుంఠ పట్టణమున తండ్రి సిన్నాను ఉన్నాడు. సిన్నాన వద్దకు వెళితే ఏదో ఒక ఉపాయం చెప్పగా నేను అలాగే వెళ్ళి వచ్చారు తండ్రి. నారాయణ నారాయణ నమో నారాయణ. చిన్న నా శ్రీనివాస ఈ కలియుగంలో అందరికంటే ముందుగా నీ కళ్యాణమే జరుగుతుంది తండ్రి. నీ కళ్యాణ సమయమందున నాకు కమ్మటి కలహాభోజనము కల్పించవా తండ్రి. కలములేని నాకు గొడవ నిండదు కదా తండ్రి. ఆ యొక్క మహానుభావుడు అర్థమున వారు దగ్గర సెలవులు చేసుకుని చక్కగా మహానుభావుడు బయలుదేరి వస్తా ఉన్నాడు. ఇప్పుడైతే బయలుదేరి వస్తా ఉన్నాడు. ఈ శారదా వడ్డీ మహానుభావుడు భృగు మహర్షి ఘోరమైన కింద పెడతా ఉన్నాడు. కాడికి వస్తున్నాడు మహానుభావుడు ఎలాగా
నాయన ఏమంటున్నారండి? నారాయణ నారాయణ నమో నారాయణ ఓం నమః శివాయ. నారాయణ అరే రే ఈ మునేంద్ర వారు చూస్తే ఘోరమైన యజ్ఞ తపస్సులో ఉన్నారే. ఈ యజ్ఞం భంగం చేస్తే అవునవును. మనకి శాపలు పోరెడతారేమో. రేపు ఇంటికెళ్ళా చేపరా ఇవాళ అవే రేపు ఇంటికి శాపన హరితాలు పెడతారేమో. కానీ మనం అందుకే కదా వచ్చింది. ఆ మునేంద్రుడు నా శివనామం పలికి ఆ మునేంద్రుని యజ్ఞం భంగం చేసదనే. నమో నారాయణ ఓం నమః శివాయ. నమో తపస్సు ఓపుకలా కాదు పెట్టినారదా? నాకు ఏమి పని ఉన్నదయ్యా? లోక సంచారిని కదా బ్రహ్మచారిని ఆ పట్నాలు ఈ పట్నాలు తిరుగుతూ 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 ఈ యొక్క పట్నం వచ్చి ఆగాను మహేంద్ర. ఓయ్. నా యొక్క నగర పట్ట పరిపాలన ఆహా. కావున్నది నారదా? మహేంద్ర ఈ యొక్క నగర పట్న పరిపాలన బాగానే ఉన్నది. కానీ ఏమయ్యా? నీకు కానుగన సందేహమేలా? మునేంద్ర సందేశము కన్నా ఏమీ వేదమున్నా మునేంద్ర మీరు ముక్కోటి మునేశ్వరుడు అవును కదా శారదా వద్దన యజ్ఞ తపస్సులైతే పట్టారు. కానీ ఆ యజ్ఞ ఫలితం ఎవరికి దారవేస్తారు మునేంద్ర? నారదా అతడు ఈ సందేహము అవునయ్యా. నీ సందేహము బహుగా ఉన్నది నారదా. నాలో కొంతమంది రామభక్తు నారదా. అవును మునేంద్ర ఈ భూలోకంలో రాముని నమ్మిన వారు ఉన్నారు మునేంద్ర. మరి కొంతమంది కృష్ణ భక్తు నారదా. అవును మునేంద్ర ఈ భూలోకంలో హరిని నమ్మిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది శివభక్తు నారదా. అవును మునేంద్ర ఈ భూలోకంలో ఆత్మలింగాన్ని నమ్మిన వారు కూడా ఉన్నారు. నారదా మాలో మాకే మా దేవుడిగా పట్టే మా దేవుడిగా పని మా యొక్క తపస్సు ఫలితము ఎవరికి దారబోయాలో మాలో మాకే హోదా పట్టలు హద్దు పొద్దు ఉన్నాయి నారదా. మునేంద్ర నీలో నీలో గొప్పని వెర్రబీగిపోతున్నారు. ఎవరు మాకంటే గొప్పవారు? మిమ్మల్ని మించిన వారు నీకంటే గొప్పవారు. ముగ్గురు మూడు లోకాల్లో శాంతి మునేంద్ర శాంతి. శాంతి అంటే విద్యాశాంత కాదు లోపల ఉంది డిస్కో శాంతి. ఏ ఈ నారదా నీకు అమ్మకు తప్పినదా అమ్మబెక్కినదా? ఏమయ్యా? ఎంతటి కళ్ళ కవరము ఎంతటి కుసంస్కారము నీకు? నాకన గొప్పవారు రంగమిచ్చిన వారు ఈ మానవులకములో ఈ భూమిలకములో ముగ్గురు ఉందరా నారదా. అవును మునేంద్ర. నారదా ఒక్కసారి వారి పెరునామాలు పలుకుమ నారదా. మునేంద్ర బ్రహ్మదే ఈ బ్రహ్మలో కమున అతను మూడు శిరసులు గలవారు. ఎవరు 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 వారు? బ్రహ్మదేవుడున్నాడయ్యా. ఓ ఈ నారదా ఏమయ్యా? బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఈ మానవ లెక్క చావులో పుడుకు లెక్కేసుకున్నట్టు ఈ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు నాకన్నా గొప్పవాడా? ఇచ్చిన వారు మునేంద్ర. నారదా ఈ మరో ఒక నామదే మరుగము మునేంద్ర కైలాసపురమున అతని అర్ధనారీశ్వరుడు. అనగా అర్థం ఏమిటి నారదా? సకము స్త్రీ రూపము రూపము సకము పురుష రూపము రూపము 2 రూపాయల గలవాడు. 2 రూపాయలుడా పొద్దున గురువు గారిని అడిగి తీసుకో. గౌరీ శంకరుడు కైలాసములు ఉన్న గౌరీ శంకరుడు శంకరుడు శ్మశానాల్లో తిరిగి భోగ శంకరుడు శంకరుడు నాకన్నా గొప్పవాడా నారద మునేంద్ర. పిచ్చినవాడు అవును నాకన్నా గొప్పవాడు నారదా. ఈ 3వ నామ వరకు మునేంద్ర వైకుంఠ
వైకుంఠంలో ఉన్న శుభర్తి సిగ్గు లేకుండా ఆడవారితో పాలు బతుకుడు ఏది శుభర్తి నాకన్నా గొప్పవాడా విమర్శించిన వారు మునేంద్ర నారద నాది ఒక చిన్న సందేహం ఏమిటి మునేంద్ర నువ్వు పలికినంత యథార్థమైన అంతా సత్యమే మునేంద్ర నారద నాకు ఎందుకో నీ మాట నాకు నమ్మ సత్యముగా లేదు నా మాట నా పోతే సంఖ్యలు వాడి ఏ గుడ్డు చిలక ఆ గుడ్డు పలుకులో పలుకుతుంది ఈ పలుకులు వేరే ముగ్గురులో గుణవంతులెవరు శాంతివంతులెవరు ఇప్పుడు వెళ్ళి పరిస్థితి వచ్చేది అలాగే. అప్పుడు వరకు కూడా నా యొక్క నగర పట్ల పరిపాలన నువ్వు వెళ్తుండవయ్యా అలాగే మునేంద్ర మీరు వెళ్ళము ఉండను వెళ్ళమంటున్నాను నేను ఉన్నమంటున్నాను ఈ మునేంద్ర వారు వెళుతూ ఉన్నారు కానీ నా ముగ్గురు వినతండ్రులు ఏదో ఒక వినతండ్రి ఇతని గర్వ మనసుకపోతాడా శరణండి రయ్యా లక్ష్మీవాస శరణయ్యా శ్రీనివాస నేటి హృదయమున మమ వరసించు నేటి హృదయమున మమ వరసించు నిర్మమోదయలే ఉన్నవారికి నిర్మమోదయలే ఉన్నవారికి బాణమోహనుడే నీవే అనుచు బాణమోహనుడే నీవే అనుచు బాణమోహనుడేనయ్యా శరణయ్యా లక్ష్మీవాస శరణయ్యా శ్రీనివాస అలాగే నాయన మహానుభావుడు నారదముని వారు ఇప్పుడే సంఘ సాగిలిపోయాడు ఈ యొక్క భృగు మహర్షుడండి ఈయన ముగ్గురు శాంతమంతులు ఎవరు గజా గుణవంతులు ఎవరు నేనే పరీక్షించొద్దు కదా